ఆఫ్రికా దేశంలో ఆఫ్రికా ప్రజలు అడవుల్లో నివసించే వాళ్ళు ఎత్తైనటువంటి కొబ్బరికాయల్ని కోయాలి అంటే కొంచెం కష్టమట. కానీ ఆ అడవుల్లో, ఆ కొండల్లో, ఆ ప్రాంతాల్లో కోతులు చాలా ఎక్కువ ఉంటాయట. ఏం చేస్తారో తెలుసా మీకు? ఈ కోతులన్నీ కూడా కొబ్బరి చెట్ల మీద కూర్చున్నప్పుడు ఈ కింద ఉన్నటువంటి వాళ్ళు రాళ్ళు తీసుకొని కోతి మీద కేస్తారట. రాయి తీసుకుని కోతి మీద కేస్తే కోతి కుదురుగా ఉంటుందో చెప్పండి? మీరు నా మీదకు రాయేస్తారా అని చెప్పి కోతి కూడా వాళ్ళ మీద రాయి వేయాలిగా. కానీ చెట్ల పైన రాళ్ళే ఉంటాయి చెప్పండి. ఇప్పుడు కొబ్బరి చెట్ల పైన కూర్చున్న ఈ కోతులకు రాళ్ళు దొరకపోయేసరికి రాళ్ళల్లాగా ఏం కనిపిస్తాయి చెప్పండి? కొబ్బరికాయలు కనిపిస్తాయి. మా మీద రాళ్ళు వేస్తారా, మీ సంగతి చూస్తాం ఆగండి అని చెప్పి కనిపించిన కొబ్బరికాయలను దిప్పి వీళ్ళ మీద వేస్తాయట. వీళ్ళు ఏం కాముగా పక్కకు తప్పుకుంటూ ఉంటే 10 కొబ్బరికాయలు కావాలంటే ఒక్క రాయి వేసి కొడితే చాలు 10 కొబ్బరికాయలు కింద పడతాయి. 20 కావాలంటే రెండోసారి రాయి వేస్తే చాలు 20 కొబ్బరికాయలు కింద పడతాయి. ఒక 30 కొబ్బరికాయలు కావాలంటే 3-4 సార్లు రాళ్ళు వేస్తే చాలు ఆ కోతులు ఏం చేస్తాయి? కొబ్బరికాయలు కింద వేస్తాయి. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? విలువ లేనటువంటి రాళ్లను కోతుల మీద వేస్తూ ఉంటే కోతులు ఏం చేస్తున్నాయి? విలువైనటువంటి కొబ్బరికాయలు వీళ్ళ కోసం వాటిని పడేస్తున్నాయి. ఈ మాట చెప్తున్నప్పుడు దీని వెనుక సత్యం ఏంటో తెలుసా? సైతాను అదే చేస్తాడు. నువ్వు విలువైన వ్యక్తివి, విలువలు కలిగిన వ్యక్తివి, క్రీస్తు రక్తంలో కడగబడ్డం ద్వారా నువ్వు ఆత్మీయుడిగా తయారయ్యావు, ఆత్మ ఫలములు ఫలించవలసిన వ్యక్తివి. కానీ సైతాను నీ దగ్గర ఉన్న ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాలుత్వాన్ని, మంచితనాన్ని, సాత్వికాన్ని, విశ్వాసాన్ని, ఆశా నిగ్రహాన్ని అనే ఈ ఫలాలను నువ్వు విసిరివేయాలి అని చెప్పి ఏం చేస్తాడో తెలుసా? కింద నుంచి వాడు నీ మీద ఒక రాయి వేస్తాడు. ఆ రాయి నీ భార్య వేయొచ్చు, ఆ రాయి నీ భర్త వేయొచ్చు, ఆ రాయి నీ బిడ్డలే వేయొచ్చు, ఆ రాయి నీ బంధువులు వేయొచ్చు, నీ స్నేహితులు వేయొచ్చు. నీకు కోపము పుట్టించే విధంగా ఒక మాట అనే రాయి వేస్తాడు. అలా మాట అనే రాయి వేసినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? పిచ్చోళ్ళలాగా నీ దగ్గర ఉన్న సమాధానము అనేటటువంటి ఫలాన్ని వాళ్ళ ముఖాన కొడతావు. అంటే అర్థం ఏంటి? నీవు కలిగిన సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు. వాడు అన్న మాట వినిన తర్వాత నువ్వేం చేస్తావు? కుదురుగా ఉండకుండా తిరిగి ఒక మాట అనేస్తావు, 4 మాటలు అనేస్తావు. ఫలితంగా ఏం పోగొట్టుకున్నావు? సమాధానం పోగొట్టుకున్నావు. ఫలితంగా ఏం పోగొట్టుకున్నావు? నెమ్మదిని పోగొట్టుకున్నావు. దీర్ఘశాంతము ప్రదర్శించవలసిన నీవు వాడేదో అన్నాడని చెప్పి, అదేదో అందని చెప్పి, వాళ్ళేదో అన్నారని చెప్పి నువ్వు తిరిగి ఒకవేళ మాటకి 10 మాటలు అన్నట్లయితే నీలో ఉన్నటువంటి దీర్ఘశాంతాన్ని పోగొట్టుకున్నావు. సైతాను బహు తంత్రగొట్టు బైబిల్ సెలవిస్తుంది. వాడు పనికి మాలిన వాటిని నీ మీద వేసి నీ దగ్గర విలువైన ఆత్మీయతను దోచుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాడు.